మిమ్మల్ని ఒకటి అడగాలి. మ్మ్. ఈ డినామినేషన్ అంటే క్రైస్తవుల్లో ఇన్ని భాగాలు ఎలా వచ్చాయి సార్? బైబిల్ చదువుతావా? ఆ, ఏంటయ్యా, మందు తాగుతావా అని అడిగానా? బైబిల్ చదువుతావా అనే కదా అడిగాను. దానికెందుకు భయపడుతున్నావు? అప్పుడప్పుడు చదువుతాను సార్. అది మందు తాగినట్టే చెబుతున్నావు. లేదు సార్, మా బైబిల్ చదువుతాను, ఆర్సీ బైబిల్. బైబిల్లో 2 రకాలు వచ్చిన తర్వాత డినామినేషన్స్ ఎందుకు రావు? జాన్పాల్, బైబిల్ 2 విధాలుగా ఎలా వచ్చుంటాయంటే, బైబిల్ని ఎవరెవరు ఎలా ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా విడిపోయారు. అర్థం కాలేదా? మార్కు 8లో ఒక గుడ్డివాడి కళ్ళ మీద ఉమ్మి, యోహాను 9లో ఒక గుడ్డివాడికి నేల మీద ఉమ్మి బురదగా చేసి కంటికి పూసి యేసు దృష్టినిచ్చాడు. అద్భుతం ఒకటే, కానీ మార్కుని ఫాలో అయ్యేవాళ్లు ఒక వర్గంగాను, యోహానుని ఫాలో అయ్యేవాళ్లు ఇంకో వర్గంగాను వేరుపడుంటారని నేననుకుంటున్నాను.